ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఈ మధ్య ఈ బాండ్స్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి నేను చదివాను ఒక బిజినెస్ మ్యాగజైన్లో. ఇక నుంచి అందరూ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళందరూ కూడా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది సరైన సమయం అన్నట్టు కొంతమంది ఆర్థికవేత్తలు కూడా వాళ్ళు సూచిస్తున్నారంటూ కూడా ఒక బిజినెస్ మ్యాగజైన్ ఆర్టికల్ చదివాను. ఏంటి అసలు ఇప్పుడు ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలంటూ కూడా ఈ వార్త రావడం జరిగింది? అండ్ అదేవిధంగా బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎలా చూడాలి? సార్, బాండ్ మార్కెట్ అనేది ఇంతకుముందు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే పరిమితం అయి ఉండేది. యాక్చువల్గా మనకి బాండ్ మార్కెట్ ఇంతకుముందు మినిమం టోకెన్ 10 lakhs 1 lakh అలా ఉండేదన్నమాట. సో అది ఒక రీటైలర్కి అందుబాటులో ఉండట్లేదు. బాండ్ మార్కెట్ అనేది వెన్ కంపేర్ టు స్టాక్స్, డైరెక్ట్ స్టాక్స్తో కంపేర్ చేస్తే కొంత సెక్యూర్డ్గా రిటర్న్స్ ఇస్తాయి, ఎఫ్డీతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగా రిటర్న్స్ ఇస్తాయి. సో ఇట్లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ యాక్చువల్గా కావాల్సింది రీటైలర్కి ఏమన్నా ఒక దృష్టితోటి సెబీ ఆ టోకెన్ని 10,000కి తీసుకొచ్చింది. సో 10,000 రూపాయల నుంచే మీరు డైరెక్ట్ బాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడానికి ఒక మంచి వెసులుబాటును కల్పించింది. ఎందుకంటే యాక్చువల్గా అసలు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా బాండ్ మార్కెట్స్ని చాలా అగ్రెసివ్గా వాడతారు. బాండ్స్లో డబ్బులు బాగా పార్క్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మనం చూసే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అన్ని వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ లైక్ 15, 16, 17% అన్ని కూడా ఆ మ్యూచువల్ ఫండ్లో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ మనకి బాండ్ అలొకేషన్ కూడా ఇచ్చుంటారు. ఈ హైబ్రిడ్ ఫండ్స్ అన్నింటిలో కూడా బాండ్ అలొకేషన్కి పెద్ద మొత్తంలోనే అలొకేషన్ ఇచ్చుంటారు, అయినా కానీ మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనే దాంట్లో బాండ్స్కి ఎప్పుడు చోటు ఇవ్వాలని మనం కూడా ఇప్పటి నుంచో వీడియోలు చాలా చేశాం. సో బాండ్స్కి స్టాక్స్కి మధ్యలో ఉన్నటువంటి ఫస్ట్ వ్యత్యాసం ఏంటో చెప్తాను. సో ఫస్ట్ బాండ్స్కి సంబంధించి మనం ఒక కంపెనీకి అప్పు ఇస్తున్నట్టుగా, నేను ఒక 10,000 రూపాయలు ఆ కంపెనీకి అప్పు ఇస్తున్నాను. సింపుల్, మీరు ఒక ఎఫ్డీలో డబ్బులు వేశారు అనుకోండి, మీకు స్టడీగా 7% ఇస్తారు. అది ఒక రకంగా నథింగ్ బట్ మీరు బ్యాంకుకి అప్పు ఇచ్చారు, ఆ బ్యాంకుడు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు, మీకు వాళ్ళు దానికి గాను ఒక 6% 7% ఒక కూపన్ అమౌంట్ కింద మీకు రిటర్న్స్ పే చేస్తూ ఉంటారు. అలానే బాండ్స్లో కూడా మీరు ఇచ్చేటువంటి డబ్బులతో వాళ్ళ కంపెనీని అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు తీసుకొని మీకు ఒక ఫిక్స్డ్ రిటర్న్ అనేది పే చేస్తూ ఉంటారు. అదే స్టాక్ అనేది మాత్రం మనకి మీ కంపెనీలో ఓనర్షిప్ అనేది సమానం ఏంటి, కంపెనీలో ఓనర్షిప్ డైరెక్ట్గా వాటా. సో డైరెక్ట్గా యూల్ హ్యావ్ ద ఓటింగ్ రైట్స్ ఇన్ ద కంపెనీ ఇఫ్ యూ టేక్ ఏ షేర్, కామన్ షేర్ అంటాం దాన్ని. ఇందులో మళ్ళీ ప్రిఫరెన్షియల్ అది తర్వాత మాట్లాడదాం. సో కామన్ షేర్ తీసుకున్నారంటే యూల్ హ్యావ్ ఓటింగ్ రైట్. సో ఇందులోకి వచ్చేసరికి, బాండ్లోకి వచ్చేసరికి యూల్ నాట్ హ్యావ్ ఎనీ ఓనర్షిప్ ఆర్ ద ఓటింగ్ రైట్స్, బట్ యు ఆర్ ఎ లెండర్ టు దట్ కంపెనీ. సో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ కోసం అని చెప్పి మీరు అప్పిస్తారు. 1 year బాండా, 2 year బాండా, 3 year బాండా అని చెప్పి ఇస్తారు. సో ఈ బాండ్స్లో కూడా మనకి కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్. మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. మీకు అందులో గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి, మళ్ళీ టీ బిల్స్ ఉంటాయి. అండ్ మనకి ఇన్స్టెంట్ అంటే బేసిక్గా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్ లైక్ 4 years, 3 years, 7 years, 8 years ఇలా రకరకాల టైం ఫ్రేమ్స్ తోటి ఉంటాయి. అండ్ టీ బిల్స్ అనేవి సహజంగా లెస్ దెన్ 1 year వీటిల్లో ఉంటాయి. సో బేసిక్గా మీరు వేటిల్లో అయినా కానీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ బాండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కార్పొరేట్ బాండ్స్ అయి ఉండొచ్చు. సో వీటన్నిటిలో మీకు మంచి అడ్వాంటేజ్ దొరుకుతుంది. అండ్ దాంతో పాటుగా మేజర్గా మనకి ఇన్వెస్టర్స్కి సంబంధించి ఇంతకు ముందు బేసిక్గా మనకి లిక్విడిటీ ఉండేది కాదు. ఇప్పుడు అవి సెకండరీ మార్కెట్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. సో బేసిక్గా మీరు బాండ్ ఇష్యూ అయినప్పుడే కొనాల్సిన అవసరం లేదు. సో బాండ్ మధ్యలో రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా సెకండరీ మార్కెట్లో ఎవరైనా బాండ్ ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఆ బాండ్ మళ్ళీ పర్చేస్ కూడా చేయొచ్చు. వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ నౌ వీ హ్యావ్ వెరీ గుడ్ లిక్విడిటీ. అండ్ ఆ బాండ్స్కి సంబంధించి మీరు ఇండివిజువల్ బాండే కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, యూ హ్యావ్ ఎ బాండ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. సో ఇట్స్ ఎ పూల్ ఆఫ్ బాండ్స్. సో మీరు ఏదో ఒక కంపెనీలో బాండ్ కొనటం లాగా కాకుండా యూ విల్ have a different companies bonds together and different government security bonds together and different T-bills together. And if you want to park money for a limited time like 3 months, you will have like money markets. So దానికి కూడా మీకు సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లేదా డైరెక్ట్గా మీరే బాండ్స్ కూడా పర్చేస్ చేయడానికి మీకు అవకాశం ఉంది. సో బేసిక్గా ఈ బాండ్స్ తోటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈక్విటీ మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది, ఈ బాండ్ మార్కెట్లో వాలటాలిటీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో బేసిక్గా కంపెనీకి సంబంధించిన రేటింగ్స్ మారేటప్పుడు కొంచెం ఏదైనా మనకు వాలటాలిటీ ఉంటుంది, కానీ బేసిక్గా వాలటాలిటీ అంతకు మించి ఏమీ ఉండదు. అదే మనకి ఈక్విటీ విషయంలో కిందకి రావడానికి అంటే హై రిస్క్ అండ్ పైకి వెళ్ళేటప్పుడు కూడా హై రివార్డ్, ఈ రెండిట్లో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే రిస్క్ ఉన్నప్పుడు డౌన్ వచ్చినప్పుడు రిస్క్ ఉంటుంది, పైకి వెళ్ళేటప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అదే బాండ్ మార్కెట్లో రిస్క్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. రిస్క్ అనేది
అండ్ మనకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ కూడా లిమిటెడ్ గానే ఉంటాయి. కానీ ఎఫ్డి మనకి ఎంత వస్తుంది 7%, కానీ బాండ్ మార్కెట్ లో ఎంత వస్తుంది సుమారుగా 8, 9, 10, 11% వరకు కూడా డెలివరీ చేస్తుంటాయి. సో ఒక రకంగా మీకు ఒక ఫిక్స్డ్ FD అంతే ఇంకా 100% బెటర్ దాన్ FD. బట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ బాండ్స్ అండ్ దానికి తగ్గట్టుగానే మీరు అలొకేషన్ చేసుకోవాలి. ఇందులో కూడా మీరు ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ని ఎలా మెయింటైన్ చేస్తారు రకరకాల కంపెనీస్ లో, ఇందులో కూడా యూ హ్యావ్ టు మెయింటైన్ బాస్కెట్ ఆఫ్ bonds. Instead of maintaining bonds in one single company, you have to maintain your bonds in different companies. And దాంతో పాటుగా లాంగ్ టర్మ్ బాండ్స్ పెట్టుకోవాలి, మిడ్ టర్మ్ బాండ్స్ పెట్టుకోవాలి, అండ్ మనీ మార్కెట్స్ అంటే బిలో 1 year ఉండే వాటన్నిటి మనీ మార్కెట్స్ అని అంటూ ఉంటాం. టీ బిల్స్ కి వాటికి ఇచ్చే వాటిని ఓవర్ నైట్ అని కూడా అంటుంటాం. సో అవి కూడా పెట్టుకోవాలి. సో మీకు లిక్విడిటీ ఇష్యూ కూడా ఎప్పుడు రాదు. ఎప్పుడైనా మీకు టక్కున డబ్బులు తీయాలనుకున్నా స్టాక్స్ లో లిక్విడిటీతో కంపేర్ చేసి ఇందులో కొంత తక్కువ ఉంటుంది. సో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని సెక్టార్స్ లో, అంటే లాంగ్, మిడ్ అండ్ లో అన్ని డ్యూరేషన్స్ లో. ఇందులో డ్యూరేషన్ తో పోలుస్తాం మనం. సో యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరికీ ఏం చెప్తాం మనం, మినిమం లాంగ్ టర్మ్ పెడితేనే మీకు ఉపయోగం, లేకపోతే మీరు అసలు స్టాక్ మార్కెట్ లో ఎంటర్ కావాలి, మ్యూచువల్ ఫండ్ కూడా కొనొద్దని చెప్తాం. కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లో డ్యూరేషన్ లో కూడా పెట్టుబడి పెట్టచ్చు. 1 month, 1 week, 3 months, 1 year, 2 year, 3 year, up to 8, 10, 20 కూడా వెళ్ళిపోవచ్చు. సో మీకు షార్ట్ నుంచి, లో నుంచి, అసలు ఆల్ట్రా లో నుంచి మీకు లాంగ్ టర్మ్ వరకు కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. సో బేసిక్ గా ఇందులో కూడా అగైన్ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి. సెక్యూర్డ్ బాండ్స్ కి కొద్దిగా తక్కువ రిటర్న్ వస్తుంది, అన్సెక్యూర్డ్ బాండ్స్ కొద్దిగా ఎక్కువ రిటర్న్ వస్తుంది. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎట్టిగా తీసుకెళ్ళి అంటే బేసిక్ గా మనకి బాండ్ కల్చర్ ఎందుకు అలవాటు చేసుకోమని చెప్తున్నారంటే ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ అని. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందండి? 7%. సార్ గవర్నమెంట్ డేటా ప్రకారం 6 to 7% నిజమే కదా. మీకు ఎఫ్డి ఎంత వస్తుందండి? 6 to 7%. అంతే కదా. మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేశారా? మీ వెల్త్ గ్రో అవుద్దా? మరి ఇంకెందుకండి మీరు పెడుతున్నారు? ఒక చోట పెట్టుబడి పెడుతున్నారు అంటే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తేనే అది పెట్టుబడి కాదు, రైట్? అదే బాండ్ మార్కెట్ అయితే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ ఇస్తుంది. అప్పుడు అది మీకు కరెక్ట్ పెట్టుబడి అవుతుంది, సెక్యూర్డ్ గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఆడియన్స్ కి తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.